నథింగ్ వాళ్ళు అయితే నథింగ్ ఫోన్ 4A లాంచ్ అయితే చేసి అయితే 32,000 అయితే పెట్టిళ్ళు. ఆల్మోస్ట్ ఇంచుమించు దాని స్పెక్స్ తోటే మీకు అయితే 27,000కి మోటో S70 అయితే వస్తుంది. ఈ రెండు ఫోన్స్ అయితే కంపారిజన్ అయితే చేసేది చూద్దాం. మరి ఏ ఫోన్ మంచిగా ఉన్నది, ఏ ఫోన్ తీసుకున్నా మీకైతే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే చెప్తా. మీరైతే తక్కువ బడ్జెట్ పెట్టి మరి మోటోలో తీసుకున్న మంచిగా ఉంటుందా లేదని మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. మీకైతే నథింగ్లో గ్లిఫ్ట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇట్లా లైట్ అయితే బ్లింక్ అవుతుంది. థిక్నెస్ అయితే మీకైతే మోటోలోనే తక్కువ ఉన్నది. వెయిట్ కూడా మీకైతే మోటోనే తక్కువ అయితే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ప్రీమియం అనిపించింది మోటోన్ అయితే. ఫ్రంట్ బ్యాక్ గొర్రెల గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. నథింగ్ అయితే మీకైతే మోటోన్ అయితే 7i ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ అయితే బ్యాక్ ఏంటి తెలియదు మరి బ్యాగ్ ప్యాంటోన్ బ్యాడ్జింగ్ అని చెప్తారు వీళ్ళైతే. 3 కలర్స్ అయితే ఉండే దీనిలో. బ్యాక్ సైడ్ అయితే మీకు మొత్తం మ్యాట్ ఫినిష్ లెక్క అయితే ఉంటుంది అయితే. కాకపోతే ఇది డస్ట్ ఇట్లా పడితే దీన్ని క్లీన్ చేసేది అయితే కొంచెం కష్టంగా ఉన్నది. మరి డస్ట్లో ఇట్లా పెట్టకండి ఈ ఫోన్ అయితే మీరైతే. దీంట్లో IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది మనకి దీనిలో. బ్యాక్ సైడ్ కెమెరా స్పెక్స్ అయితే మీకైతే నథింగ్ 8 MP కెమెరా అయితే ఒకటి ఇచ్చిళ్ళు, ఇంకోటి 50 MP కెమెరా, ఇంకోటి 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. రెండు సామ్సంగ్ సెన్సార్లే. దీంట్లో మీకైతే 50 MP సోనీ సెన్సార్ ఇచ్చిళ్ళు, ఇంకోటి 3-in-1 సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు, ఒకటి 13 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే రెండింటిలో 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కెమెరాస్ అయితే డే లైట్ లో కొన్ని కెమెరాస్ అయితే తీసినాం, కొంచెం నథింగ్ లోనే బెటర్ అయితే అనిపిస్తున్నాయి ఫోటోస్ అయితే నాకైతే డీటెయిల్స్ అవన్నీ. లో లైట్ లో కూడా కొన్ని శాంపుల్ అయితే తీసినాం, ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. లో లైట్ లో రెండు నార్మల్ వస్తాయి. హ్యూమన్ స్కిన్ టోన్ అయితే చూసుకోవచ్చు మీరైతే. కొంచెం నథింగ్ లోనే కొంచెం బెటర్ అయితే వస్తుంది. మోటోరోలా కూడా బాగానే వస్తుంది కానీ కొంచెం నథింగ్ లో బెటర్ అయితే అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా జూమ్ డీటెయిల్స్ కూడా ఇచ్చినాం 2x అయితే. 3.5x కూడా జూమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చినాం స్క్రీన్ పైన. 7x కూడా ఇచ్చినాం లో లైట్ లోనే అయితే. కొంచెం డీటెయిల్స్ అయితే నథింగ్ కొంచెం బెటర్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. దాంట్లో టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి కాబట్టి జూమ్ లో దానికి అయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంకా రెండిట్లో వీడియో రికార్డింగ్ అయితే తీసినాం. రెండిట్లో బ్యాక్ సైడ్ నుంచి 4K 30fps లోనైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ అయితే మీకు మోటోరోలాలో 4K 30fps లోనైతే రికార్డింగ్ అయితే చేయొచ్చు. నథింగ్ లోనైతే 1080p ఇచ్చిల్లు మరి రికార్డింగ్ ఆప్షన్ అయితే. నథింగ్ అయితే కొంచెం బెటర్ అనిపించింది కెమెరాస్ పరంగా. మీకేమనిపించింది మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రెండిట్లో స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. మోటోరోలాలో LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిల్లు. నథింగ్ లో మాత్రం LPDDR4X ర్యామ్ ఇచ్చిల్లు. కాస్ట్ ఎక్కువ పెట్టిన యాంటీ స్కోర్ అయితే రెండు అయితే సేమ్ వచ్చినాయి. పెద్ద తేడా అయితే ఏం అనిపించలేదు యాంటీ స్కోర్లో. గీక్ బెంచ్ కూడా సేమ్ వచ్చినాయి. మీకైతే కొంచెం తేడా అయితే ఉన్నా, అంత తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. BGMI అయితే రెండు ఫోన్స్ అయితే మీకైతే 120fps లో అయితే హ్యాండిల్ చేస్తానే. కొంచెం మోటోరోలాలో కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉన్నది. మరి దీంట్లో LPDDR5X ర్యామ్ ఇచ్చిల్లు కాబట్టి కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో మంచిగా అయితే ఉన్నది. నథింగ్ లో మీకైతే ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. దీంట్లో క్వాడ్ కలర్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. రెండు అయితే 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లేస్ అయితే ఇచ్చిల్లు. మోటోరోలాలో కొంచెం రెజల్యూషన్ అయితే ఎక్కువ ఉన్నది. బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. ప్రీమియం ఫోన్ లెక్క చూపిస్తుంది మీకైతే ఫ్రంట్ నుంచి చూస్తే మోటో ఫోన్ అయితే. రెండు డిస్ప్లేస్ అయితే మీకైతే బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం మోటో డిస్ప్లేనే కొంచెం యాక్యురసీ బాగున్నది మరి మోటో డిస్ప్లే అయితే. రెండిట్లో మీరు అయితే HDR వీడియోని అయితే ప్లే బ్యాక్స్ అయితే చేసుకోవచ్చు. మీకైతే HDR వీడియోస్ కూడా మంచిగా రన్ అయితే ఇస్తాను రెండు ఫోన్స్ అయితే. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు రెండిట్లో. మీకైతే మోటోలో మీకైతే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ అని చెప్తారు. నథింగ్లో 5400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. మోటోన్ అయితే మీకు అయితే 8.5 hours అయితే వస్తుంది. 7.5 hours అయితే వస్తే మోటోరోలా అయితే 1 hour అయితే పడుతుంది. 50 నుంచి 55 minutes అయితే పడుతుంది ఛార్జింగ్ ఎక్కడానికి. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. నథింగ్ అయితే నథింగ్ వాయిస్ మీద రన్ అవుతుంది. మోటోన్ అయితే హలో మోటో UI మీద రన్ అవుతుంది. రెండిట్లో మీకు అయితే 3 years హ్యాండ్ అప్డేట్స్ అయితే వస్తాయి. కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది. బ్లోట్వేర్ అయితే మీరు అయితే డిలీట్ అయితే చేసుకోవాలి. నథింగ్ లో వీళ్ళు అయితే ఓన్ ఐకాన్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఐకాన్ బ్యాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి నథింగ్ లో. అదొకటి నాకు అయితే వస్తుంది. అట్లా డిఫరెంట్ ఐకాన్ బ్యాగ్స్ అయితే ఉంటాయి నథింగ్ లో. మోటోరోలా అయితే మీకు నార్మల్ ఐకాన్ బ్యాగ్స్ ఉంటాయి. కాకపోతే మోటో UI కూడా బాగానే ఉంటుంది. క్లీన్ అయితే ఉంటాయి. మొత్తం స్టాక్ ఆండ్రాయిడ్ తీసేయాలి వీళ్ళైతే. మోటో గిక్చర్స్ అవన్నీ అయితే ఉంటాయి. దీంట్లో కూడా స్కిప్ అయితే చేయరు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డిస్ప్లే ప్లస్ పాయింట్, ఛార్జింగ్ స్పీడ్ ఉంటుంది. మోటో గిక్చర్స్ ఉంటాయి. ఈ రెండు ఫోన్స్లలో నాకైతే కొంచెం వాల్యూ ఫర్ మనీ మోటోనే అనిపించింది. మీకు ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ రెండు ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరైతే తీసుకోండి.